హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి వామాకుతో పచ్చడి. ఈ వామాకు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో ఆరోగ్య ఫలితాలు అన్నీ ఇన్ని కాదండి. దగ్గు, జలుబు, డయాబెటిక్ వాళ్ళకి, అలాగే మన జీర్ణశక్తిని మెరుగుపరిచేదానికి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ఫలితాలు ఉన్నాయండి ఈ వామాకులో. అలాంటి ఈ వామాకుతో ఈరోజు టేస్టీగా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈ వామాకు పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని, ఇందులో నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా, టేస్టీగా సూపర్ ఉంటుంది ఈ పచ్చడి అయితే. తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మరెన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్న ఈ వామాకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దామా. ముందుగా ఈ వామాకునైతే నీట్గా కడగాలండి. ఈ వామాకుని 3-4 సార్లు కడగాలి బాగా. ఇందులో ఇసుకది ఉంటుంది కాబట్టి నీట్గా కడిగితే ఇసుకది పోతుంది. ముందుగా ఈ వామాకుని వాటర్లో ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత 3-4 సార్లు కడగండి. అప్పుడే ఇసుకంతా పోతుంది. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పచ్చెనపప్పు, ఇవి 2 టీ స్పూన్లు ఉంటాయి. తర్వాత మినపప్పు, ఇవి కూడా 2 టీ స్పూన్లు అండి. ముందుగా వీటిని వేయించుకోవాలండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే ఒక 4 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలండి ఇందులోనే. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించాలండి. వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే ఇలా తక్కువైనా వేసుకోవచ్చు అండి. ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూను ధనియాలండి, ఇవి 1 టీ స్పూను జీలకర్ర. ఇప్పుడు వీటిని కూడా నీట్గా ఇలా వేయించాలండి. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వామాకు వేసుకోవాలండి. ఈ వామాకు వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక చిటికెడు పసుపు అండి. ఇప్పుడు దీన్నంతా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు తొందరగా ఫ్రై అవుతుందండి, మూత ఏం పెట్టిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇందాక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇవి బాగా చల్లారాయి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇవి మిక్సీ పట్టాలండి. మరి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేయించుకున్న వామాకును కూడా వేసుకోవాలి. ఈ వామాకు అంతా వేసుకోవాలండి. అంతా వేసిన తర్వాత ఇందులో వాటర్ ఏం వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తము కలిపిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. ఆ పోపుకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేసాను ఆయిల్, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిసి ఉన్నాయండి, అవి కొంచెం వేసాను. కొంచెం కరివేపాకు, ఇందులోనే ఒక ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఈ పచ్చట్లో వేసుకోవాలండి. వామాకు పచ్చట్లో మొత్తము వేసేసుకుందాము. ఇదండి వామాకు పచ్చడి అయితే రెడీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ వామాకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూశారు కదా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇందులో నువ్వులు కూడా వేసి చేసాం కాబట్టి ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిదండి. వేడి వేడి అన్నంలో కొంచెం అంత పచ్చడి వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది పచ్చడి. టేస్ట్ అయితే చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.